దేవుడు మనకిచ్చిన ఈ అవకాశమును బట్టి కన్న తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి, ఆయన మన పైన చూపుతున్న ప్రేమను బట్టి, ఆయన మన పైన ఉంచిన కృపను బట్టి, మరి ఈరోజు మరి ఈ మాటలు వినటానికి మనం ఆశపడి ఆలోచిస్తూ ఈ మాటల్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్లో మనకి దేవుడు ప్రతిరోజు కూడా మాటలతో హెచ్చరిస్తున్నప్పుడు, మాటలతో మనల్ని బాగు చేస్తున్నప్పుడు, తన మాటలు మనకి ఔషధం లాంటివి, తన మాటలు మనకి మార్గాన్ని చూపే దిక్కు చూచలాంటివి. మరి ఈరోజు ఈ మాటలను మనం నేర్చుకునేటప్పుడు ఈ మాటలను శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నప్పుడు మనకి దేవుడు గుర్తుకు రావాలి, మనుషులు కాదు. మనుషులు చేసిన వస్తువులు మన కళ్ళు ముందు ఉన్నప్పుడు, మనుషులు చేసిన వస్తువులు మన కళ్ళు ముందు కనిపిస్తున్నప్పుడు మనిషి గుర్తుకొస్తాడు. ఎంత చక్కటి డ్రాయింగ్ గీశాడు, ఎంత చక్కటి పెయింటింగ్ వేశాడు, ఎంత చక్కటి నిర్మాణము నిర్మించాడు, ఎంత చక్కటి బంగ్లా కట్టాడు, ఎంత చక్కటి వాహనం చేశాడు అని మనుషులు తయారు చేసిన వస్తువులను చూస్తుంటే ఆ వస్తువులు వెనకాల మనుషులు గుర్తుకొస్తారు. మరి దేవుడు చేసిన వస్తువులు, దేవుడు తయారు చేసిన మనిషి, దేవుడు తయారు చేసిన మనిషి ఈ ఆకారము, దేవుడు తయారు చేసిన ఈ ప్రకృతి, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి దేవుడు ఎందుకు గుర్తుకు రావటం లేదు? ఆలోచించండి. ఎందుకు ఆలోచన రావటం లేదు? దేవుడంటే మనిషికి అంత చిన్న చూప? దేవుడంటే మనిషికి అంత నిర్లక్ష్యమా? మీరు బాగా ఆలోచించండి. నువ్వు రోడ్డు మీద వెళుతూ ఎవరో నీ పైన ఒక గ్లాసు నీళ్లు చల్లారనుకోండి, అప్పుడు వెనక్కి తిరిగి చూస్తావు, ఎవరు నా మీద నీళ్లు చల్లారు అని కదా. ఎందుకు తిరిగి చూస్తావు? ఎందుకంటే నీ మీద ఎవరో నీళ్లు పోశారని నీ వెనక్కి తిరిగి చూస్తావు. ఇంచుమించు 4 నెలలు వర్షాకాలం, ఆకాశము నుంచి వర్షాలు కురుస్తున్నప్పుడు, మేఘాలలో నుంచి వర్షాలు కురుస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆకాశం వైపు కన్నులెత్తి చూసావా? ఒక గ్లాసు నీళ్లు పోస్తేనే వెనక తిరిగి చూసే నువ్వు 4 నెలలు వర్షాకాలములో మేఘాల నుంచి దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు అంటే, ఎప్పుడైనా ఆకాశం వైపు చూసి ప్రభువా ఇది నీ చిత్తము ప్రభువా, ఇది నీవు చేసే గొప్ప కార్యము ప్రభువా అని ఎప్పుడైనా దేవుణ్ణి పొగిడినట్లు దాఖలాలు ఉన్నాయండి? మన ప్రయాణానికి వర్షం అడ్డొస్తుందని తిట్టేవాళ్ళు, మన కార్యక్రమాలకి వర్షం అడ్డొస్తుందని తిట్టేవాళ్ళు, మన పనులకి వెళ్ళనివ్వటం లేదని వర్షాన్ని తిట్టేవాళ్ళే కానీ, అమ్మో దేవుడు ఆకాశము నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఎంత గొప్ప దేవుడు అని ఆయనకి కృతజ్ఞత చెల్లించే రోజులు లేవు ప్రియులారా. నీ పైన ఒకడు నీళ్లు పోస్తేనే నువ్వు వెనక తిరిగి చూస్తున్నప్పుడు, నీకు ఆకాశము నుంచి వర్షము కురిపిస్తున్నాడు అంటే ఎప్పుడైనా ఆకాశము వైపు కన్నులెత్తి చూసావా? ఎప్పుడైనా దేవుణ్ణి పొగిడావా? ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించావా? లేదు ప్రియులారా. ఎందుకు అంటే మనిషికి ఈరోజు దేవుడు చిన్నవాడైపోయాడు. దేవుడు ఈరోజు మనిషికి చిన్నవాడైపోయాడు. మనిషి దేవుణ్ణి చిన్న చూపు చూస్తున్నాడు. చివరికి ఏమంటున్నాడు తెలుసా? దేవుడే లేడంటున్నాడు. చూసారా? దేవుడు లేకపోతే గాలి వచ్చేదా? దేవుడు లేకపోతే వర్షం వచ్చేదా? దేవుడు లేకపోతే సూర్యుడు నడిచేవాడా?
డ్రైవర్ లేకుండా ట్రైన్ పరిగెత్తుతుందని ఎక్కడైనా విన్నారా మీరు? వినలేదు. డ్రైవర్ లేకుండా ప్లేను పరిగెత్తుతుందండి అని ఎక్కడైనా విన్నారా? వినలేదు. మరి సూర్యుడు తిరుగుతున్నాడంటే, భూమి తిరుగుతుంది అంటే, నక్షత్రాలు కదులుతున్నాయంటే వీటి వెనకాల ఎవరో ఒకరు నడిపించే ఆయన మహనీయుడు ఉన్నాడుగా. 6 అడుగులు మనిషి, 60 సంవత్సరాలు ఆయుష్ పోసుకొని వచ్చిన మనిషి దేవుణ్ణి ప్రశ్నించగలుగుతున్నాడు అంటే అసలు ఈ ధైర్యము మనిషికి ఎక్కడిది? ఎవరిచ్చారు? ఎందుకొచ్చింది అని ఆలోచిస్తే ఇవన్నీ వంకర బుద్ధులు అని మనకు తెలుస్తాయి. దేవుణ్ణి ప్రశ్నించే బుద్ధి ఇదంతా వంకర బుద్ధి, దేవుణ్ణి తెలుసుకోలేని బుద్ధి, దేవుడి పైన విషం కక్కుతున్న బుద్ధి ఇదంతా. అందుకే దేవుడు చేసిన కార్యక్రమాలని ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన ప్రతి కార్యక్రమము, ఆయన తలపట్టిన ప్రతి పని కూడా మనిషికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రియులారా. మనిషికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, మనిషిని దేవుని వైపుకు మళ్ళిస్తుంది ఆయన చేసిన కార్యక్రమాలను చూస్తుంటే. ఈరోజు మనిషి ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. ఈరోజు ప్రశ్నించే హక్కు మనిషికి లేదు ప్రియులారా. దేవుణ్ణి ప్రశ్నించే హక్కు లేదు. దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని కలిగి కొంతకాలము, కొన్ని రోజులు కుటుంబాలతో చల్లగా ఉండవలసిన మనిషి, బంధుమిత్రులతో చల్లగా ఉండవలసిన మనిషి దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో భయంకరంగా మనకు బైబిల్లో కనిపిస్తాయి. భయంకరంగా ఎంతోమంది రాజులను దేవుడు మట్టి కరిపించాడు, ఎంతోమంది రాణులను దేవుడు మట్టి కరిపించాడు, ఎంతోమంది రాజులను లేకుండా చేశాడు చరిత్రలో. ఎందుకు? దేవుడితో పెట్టుకున్నందుకు. ఎంతోమంది రాజులను దేవుడు గడ్డి తినిపించాడు. ఎందుకు? గర్వించినందుకు. బాగా ఆలోచించండి. దేవుడు అంటే చిన్న చూపు చూడకుండా, దేవుడు అంటే అసహ్యం వేసుకోకుండా, దేవుడు అంటే చిన్న చూపు చూడకుండా దేవుణ్ణి గౌరవిస్తే మనము కొన్ని రోజులైనా చక్కగా బ్రతుకుతాం. దేవుణ్ణి గౌరవిస్తే కొన్ని రోజులైనా చక్కగా బ్రతుకుతాం. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమాలను చూడండి. దేవుడు ఏ కార్యక్రమాలైతే ఏర్పాటు చేస్తున్నాడో, దేవుడు ఏ కార్యక్రమాలకైతే మనిషిని వెళ్ళు అంటున్నాడో, ఈరోజు మనిషి వెళ్ళటం లేదు. మనిషి దేవుణ్ణి పట్టించుకోవటం లేదు. మనిషి దేవుడి దగ్గరకు రావటం లేదు. ఈరోజు ఆదివారం రాగానే దేవుని పాదాల దగ్గరకు వెళ్ళవలసిన మనిషి, ప్రతిరోజు దేవుని పాదాల దగ్గరకు వెళ్ళవలసిన మనిషి దేవుని పాదాల దగ్గరకు వెళ్ళకుండా ఈరోజు మనిషి దేవుడి దగ్గరకు వెళ్ళటానికి అసహించుకుంటున్నాడు. సోమరితనం వచ్చేసింది దేవుడి దగ్గరికి వెళ్ళటానికి. బాస్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనిషి టైం తీసుకొని పరుగులు తీసుకొని వెళ్తున్నాడు. బాసు, ఈరోజు నువ్వు 10 గంటలకల్లా నువ్వు నా ఆఫీసులో కనిపించాలి. ఇంటర్వ్యూకి 2 గంటలకు టైం ఇచ్చారు. ఇంటర్వ్యూకి 2 గంటలకు టైం ఇస్తే నువ్వు 3 గంటలకు ఎప్పుడైనా వెళ్ళావా? నీ ఇంటర్వ్యూకి 2 గంటలకు వెళితే నువ్వు 1:30కే వెళ్ళిపోతావు, 1:30కే వెళ్ళిపోయి కూర్చుంటావు. 2 గంటలకు కాదు, ఒక 10 నిమిషాలు లేట్ అయిపోతే ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోద్ది తెలుసా? ఎందుకు? నీవు టైంకి రాలేదు. టైం పాటించినోడు మా ఆఫీసులో నీకు పనేం చేస్తావు, మా ఆఫీసులో రూల్స్ ఏం పాటిస్తావని ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోద్ది. చూసారా? మనిషిని పనికి పెట్టుకున్న మనిషి పిలిస్తేనే అరగంట ముందెళ్తున్న మనిషి దేవుడి దగ్గరికి రావటానికి మనిషి అరగంట ముందు కాదండి, గంట లేట్ వస్తాడు. మనిషి గంట లేట్ వస్తాడు. ఎందుకు లేట్ వస్తాడు గంట? ఎందుకంటే దేవుడు ప్రశ్నించడుగా, దేవుడు అడగడుగా అనుకుంటున్నావు. దేవుడు అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. దానికి ఒక సమయం ఉంది సోదరా.
దానికి ఒక కాలం ఉంది సోదరా, దానికి ఒక టైం ఉంది సోదరా. దేవుడు మనిషిలాగా మాటి మాటికి అడిగేవాడు కాదు, మాటి మాటికి చెప్పేవాడు కాదు. దేవుడు ఒకసారి చెప్తాడు, ఒకసారి అడుగుతాడు. అది ఆయన అడిగినప్పుడు, ఆయన చెప్పినప్పుడు అది నీ చివరి రోజు, అది నీ చివరి కాలం. అందుకే దేవుడు చేసిన కార్యక్రమాలను చిన్న చూపు చూడకుండా ఒకసారి ఆకాశం వైపు చూడు, కన్నులెత్తి ఆకాశాన్ని గమనించు, అంచులు దొరకవు నీకు. ఒకసారి సూర్యుని చూడు, ఎన్నో సంవత్సరాల నుంచి మండుతుంది, బగబగా మండుతుంది. చంద్రుని చూడు, ఎన్నో సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి వెన్నెల వెదజల్లుతుంది, మనిషి కోసం చల్లదనాన్ని విస్తుంది. దేవుడు చేసిన ప్రకృతిని మనిషి చూస్తున్నప్పుడు దాని వెనకాల దేవుడు గుర్తుకు రావాలి, దాని వెనకాల దేవుడు గుర్తుకు రావాలి. అమ్మో, దేవుడు నా కోసం ఎంత అనంతమైన విశ్వాన్ని చేశాడు కదా, ఇంత పెద్ద విశ్వాన్ని తయారు చేశాడు కదా నా కోసమని దేవుడు విషయములో మనిషికి ఆలోచన రావాలి. ఒక మంచి మాట బైబిల్లో చదువుకుందాం. కీర్తనకారుడు రాస్తూ ఏమంటున్నాడో చదువుకుందాం. 111వ అధ్యాయం, కీర్తనకారుడు రాస్తూ 111వ అధ్యాయం 2వ వచనం. కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడు అంటే, మొదటి వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతోను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎక్కడ? సభలోను సమాజములోను. దేవుడు సభలో ఘనత పొందవలసిన వాడు, మందిరములో ఘనత పొందవలసిన వాడు, సభలో దేవుడు ఘనత పొందవలసిన వాడు. ఏమిటి? పబ్లిక్లో ఏమన్నదన్నక సభలోను సమాజములోను దేవుడు మాత్రమే ఘనత నొందేవాడు. ఎందుకంటే అలాంటి అర్హత దేవుడికి మాత్రమే ఉంది. ఈరోజు మనకి ఇంట్లో గౌరవం ఉంటే సమాజంలో ఉండదు, సమాజంలో గౌరవం ఉంటే ఇంట్లో ఉండదు. ఇంట్లో గౌరవం ఉంటే సమాజంలో ఉండదు, సమాజంలో ఉంటే ఇంట్లో ఉండదు. ఎందుకు అంటే మనము మనుషులం కాబట్టి దేవుడికి ఎక్కడుందంట? సభలోనూ దేవునికి గౌరవం ఉంది, సమాజంలోనూ దేవుడికి గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు అలాంటివి. ఈరోజు గౌరవం నొందినవాడు, ఈరోజు ప్రశంసలు అందుకున్నవాడు కొన్ని రోజులకి వాని కంటే మించినోడు వస్తాడు, వీడి వెనక్కి వెళ్ళిపోతాడు, ఇంకొకడు ముందుకు వస్తాడు. ఈరోజు ఒకడు ముందుకొస్తాడు, తర్వాత ఇంకొకడు ముందుకు వస్తాడు. ఇలాగ మనుషులు వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటారు, ఒకడు వస్తుంటాడు, ఒకడు పోతుంటాడు. కానీ దేవుడు మాత్రం నిన్న నేడు రేపు ఏకరీతిగా నిరంతరముగా ఉండేది దేవుడు. ప్రియులారా, ఆయన కంటే మించిన వాళ్ళు లేరు, ఆయన కంటే ఎక్కువైన వాళ్ళు లేరు. ఆయనే ఎక్కువైనోడు, ఆయనే బలమైనోడు, ఆయనే శక్తిమంతుడు, ఆయనే సర్వాధికారి. ఈరోజు గిన్నిస్ బుక్లో రికార్డులు సంపాదిస్తున్నారంటే ఒకని పేరే ఉండదు అందులో. ఎంతోమంది పేర్లు వస్తూనే ఉంటాయి, రికార్డుల పైన రికార్డులు సాధిస్తూనే ఉంటారు. ఈరోజు క్రికెట్ ఉంది, 200 కొట్టాడు, ఇంకొక మ్యాచ్లో 250 కొడతాడు, ఇంకొక మ్యాచ్లో 300 కొడతాడు. 200 కొట్టినవాడు వెనక్కి అయిపోయాడు, 250 కొట్టినవాడు వెనక్కి అయిపోయాడు, 300 కొట్టినవాడు వచ్చాడు. ఇంకా 350 కొడతాడు, 300 కొట్టినవాడు వెనక్కి అయిపోతాడు. ఇంకా 400 కొడతాడు, ఇంకా 350 వాడు వెనక్కి అయిపోతాడు. ఇలా మనుషులు వెనక్కి అయిపోతారు. కానీ దేవుడు ఏకరీతిగా ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అదే స్థానములో దేవుడు ఉంటాడు. దేవుని స్థానాన్ని తగ్గించటానికి ఎవరి వలన కాదు. మనుషుల స్థానాలు తగ్గిపోతాయేమో కానీ, మనుషులు రికార్డులు తిరగరాయచ్చేమో కానీ, దేవుని రికార్డు తిరగరాయటానికి ఎవ్వడి తరం కాదు ప్రియులారా. అందుకే ఆయన ఏమంటున్నాడు?
మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను సంపూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి. ఆయన క్రియలు, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని వివరించెదరు. వాటి యందు ఇష్టము గల వారందరూ, వాటి యందు యెహోవా క్రియలు యందు ఇష్టము గల వారందరూ ఏం చేస్తారంట? వాటిని వివరించెదరు. నిజముగా మీరు ఆలోచించండి ప్రియులారా. దేవునికి నీవు బిడ్డవైతే, దేవుణ్ణి నీవు నమ్ముకుంటే, దేవుడికి ఇష్టడవైతే, ఆయన ముందు, మన కళ్ళు ముందు 66 పుస్తకాలు తన మనస్సుని వ్రాయించి, భక్తుల ద్వారా రాయించి, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించి 66 పుస్తకాలను నీ కళ్ళు ముందు పెట్టినప్పుడు చదువుకోవటానికి నీకు టైం లేదా? టైం ఇచ్చిన దేవుడికే నీవు టైం లేదంటున్నావంటే నీ టైం లాస్ కాదు ఇంకా. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా ఉన్నతుడు ప్రియులారా. ఆయన క్రియలు చాలా గొప్పవి. ఆయన చేసిన క్రియలు చూడండి, అద్భుతాలు చూడండి. ఆయన చేసిన క్రియలు ఎంత గొప్పవి అంటే ప్రియులారా, సమాజము పొగుడుకోవలసిన క్రియలు, సమాజములో పొగుడుకోవలసిన క్రియలు, సమాజములో ఆలోచించవలసిన క్రియలు. ఒక మంచి మాట చదువుకుందాం. ఆయన క్రియలు ఎంత గొప్పవి అని ఆలోచించటానికి ఒక ఎగ్జాంపుల్గా, వాస్తవాలుగా మనం మాట్లాడుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ఆయన క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారు వాటిని వివరించెదరు అని చదువుకున్నాం కదా. యెహోషువ గ్రంథములో ఒక స్త్రీ, రాహాబ్ అనే వేష దేవుని మాటలను వివరిస్తుంది. వేగులు వారికి దేవుని మాటలను వివరిస్తుంది. ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆమె పలుకుతున్న మాటలను చూస్తుంటే, ఆమె దేవుని మాటలను వివరిస్తుంటే, ఆమె తెలుసుకున్న వాటిని వివరిస్తుంటే, ఆ దేవుని క్రియలు వివరిస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. 2వ అధ్యాయము 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టుచున్నదని యెహోవా వేగుల వారితో మాట్లాడుతుంది. ఏమని? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయము పుట్టునని, మీ భయము వలన ఈ దేశము నివాసులందరికీ ధైర్యము చెడునని నేనెరుగుదును. ఈ దేశములో ఉంటున్న వాళ్ళందరికీ ధైర్యము చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది? ఈ దేశంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా గజ వణికిపోతున్నారు. అది నాకు తెలుసు. ఎందుకంటే ఈ దేశాన్ని మీరు స్వాతంత్రించుకోవటానికి వస్తున్నారు కదా అని రాహాబ్ అని వేగల వారితో దేవుని క్రియలు గొప్పగా వివరిస్తున్నది. దేవుని క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా దేవుని విషయాలను ఎవరితోనైనా మాట్లాడగలరా? దేవుని విషయాలను ఎవరితోనైనా పంచుకోగలరా? పంచుకోరు. మీ ఇంట్లో ఏం జరిగింది, మా ఇంట్లో ఏం జరిగింది, నీకెంత శాలరీ, నాకెంత శాలరీ, మీ అమ్మాయి ఏం చేస్తుంది, మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఈ సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నాం మనమంతా. ఈ కబుర్లు అవసరమా మనకి? నీ ఇంట్లో ఏం జరిగింది, నా ఇంట్లో ఏం జరిగింది, ఈ కబుర్లు మనకు అవసరమా? వేగుల వారు తాము ఏం మాట్లాడుతుంది తెలుసా?
మా దేశములో ఉంటున్న జనములందరికీ ధైర్యము చెడి ఉన్నది, ఎందుకంటే మీరు ఈ దేశాన్ని స్వాతంత్రించుకుంటున్నారు కదా అంటుంది ఆమె. ఇంకా ఏమంటుంది? మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోవజేసెనో, యోర్దాను తీరమునున్న అమరీయులను ఇద్దరు రాజుల్ని ఎలాగ ఓడించితురో. మీరు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రము పాయలైపోయింది, ఎర్ర సముద్రం ఎండిపోయింది. ఇదంతా ఇన్ఫర్మేషను ఆమెకి ఎలా తెలుసా? ఇంత ఇన్ఫర్మేషను రాబట్టి వేగులు వారే మరిచిపోయారు. వాళ్ళకి దేవుని గొప్ప క్రియలు ఆ రాహాబ్ అనే వేష వాళ్ళకి వివరిస్తుంది. రాజులను ఓడించారు, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడు అని ఆయన క్రియలను దేవుని క్రియలను ఆమె పొగుడుతుంది. అంటే వాటి యందు ఇష్టము గల వారు మాత్రమే అర్హులు. ప్రియులారా, మనలాగా సగం లోకంలో, సగం దేవునిలో, సగం సమాజంలో, సగం దయ్యములో ఎదుగుతున్న మనకి దేవుని క్రియలు వివరించటం మన వల్ల కాదు ప్రియులారా. వేగులు వారికి ఎంత చక్కగా వివరించింది మీరు ఆలోచించండి. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మేము విన్న తర్వాత, మీ దేవుడు చేసిన గొప్ప కార్యక్రమాలు విన్న తర్వాత, మీ దేవుడు చేసిన అద్భుతాలు విన్న తర్వాత, మీరు వచ్చిన విధానాన్ని చూసిన తర్వాత మా గుండెలు కరిగిపోయాయి. మా దేశం అందరూ కూడా భయపడుతున్నారు. మా దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయము చచ్చిపోయింది వాళ్ళకి. ఎందుకంటే మీరు వస్తున్నారన్న సంగతి విని. ఏమిటి? దేవుణ్ణి గణపరచుకోవాల్సిన విషయం, దేవుణ్ణి అనేకులకి తెలియపరచాలన్న విషయాలను మనం ఆలోచించాలి కదా. ఒక రాహాబ్ అనే వేషను చూడండి, దేవుణ్ణి ఎంతగా హైలైట్ చేసింది. ఈరోజు నీవు చేయగలవా హైలైట్? ఈరోజు దేవుని నీవు గొప్పగా చూపించగలవా సమాజంలో? వచ్చిన వేగుల వారికి వాక్యాన్ని బోధించింది రాహాబ్ అనే వేష. వచ్చిన వేగుల వారికి దేవుడి గురించి గొప్పగా చెప్పింది. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. ఇంత చక్కగా వివరిస్తుంది అంటే, ఇంత చక్కగా దేవుణ్ణి హైలైట్ చేస్తుంది అంటే, నిజంగా దేవుని గురించి ఎంత స్టడీ చేసి ఉంటుంది, ఎంత ఆలోచించుంటుంది, ఎంత నేర్చుకుని ఉంటుంది. మీరు ఆలోచించండి. ఈ మున్న దేశంలో ఎవరైనా సేవకులు ఉన్నారా? ఈ మున్న దేశంలో ఎవరైనా బోధకులు ఉన్నారా? లేదు కదా. మరి ఎలా విన్నది ఈమె? ఆ నోట ఈ నోట. ఒక్క సమాచారం ఒక దగ్గర ఉండదు కదండి. ఎందుకంటే మనుషులు చేసిన సమాచారాలు ఒక దగ్గర ఉంటాయేమో, కానీ దేవుడు చేసిన కార్యక్రమాలు, దేవుడు చేసిన గొప్ప క్రియలు పర్వతాలు, ఖండాలు దాటుకుంటూ వెళ్ళిపోతాయి. ఒక దగ్గర ఉండవు, ఖండాలు దాటుకుంటూ వెళ్ళిపోతాయి. ఈ వాక్యం ఈరోజు మన దగ్గరకు వచ్చింది అంటే ఎన్ని ఖండాలు దాటింది, ఎన్ని సముద్రాలు దాటింది, ఎన్ని దేశాలు దాటింది, ఎందరి నోరులను దాటింది. ఇది అప్పుడే కదా మన కళ్ళు ముందుకు వచ్చింది, అప్పుడే కదా మన వాక్యం మన దగ్గరకు వచ్చింది. అందుకే ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకై నేను ధైర్యము మాత్రమే ఉండుదును. నాకు ధైర్యము మాత్రం ఉంది. బాగా ఆలోచించండి ప్రియులారా.
దేవుడు చేసిన కార్యక్రమాలను చూస్తుంటే ఏ ఒక్కడికైనా దడ పుట్టవలసిందే. దేవుడంటే ఏ ఒక్కడికైనా ఏంటి గుండె కరిగిపోవలసిందే. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆకాశాన్ని చూడు, ఆకాశపు అవతల దేవుడున్నాడు. ఆకాశాన్ని చూడు, అంచులు తెలియవు. సూర్యుని చూడు, నక్షత్రాలను చూడు, చంద్రుని చూడు, భూమండలాన్ని చూడు, సముద్రాన్ని చూడు. ఇవన్నీ దేవుడి గురించి పాఠాలు నీకు నేర్పుతాయి. జంతువులను చూడు, చేపలను చూడు, సింహాలను చూడు, అడవి జంతువులను చూడు. ఇవన్నీ దేవుడి గురించి పాఠాలు నేర్పుతాయి. దేవుడు లేడు అంటున్నారు. దేవుడు లేకపోతే నీకు ఊపిరి లేదయ్యా. దేవుడు లేకపోతే నీ బ్రతుకు లేదయ్యా. దేవుడు లేకపోతే నీకు అన్నం అరగదయ్యా. దేవుడు లేకపోతే నీ మనుగడే లేదయ్యా. అందుకొక్కసారి ఆలోచించండి ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడో ఒక రాహాబ్ అనే వేశ్యకు అర్థమైనట్లు ఈరోజు బైబిల్ చదువుతున్న మనకు అర్థమైందా? రాహాబ్ అనే వేశ్యకి దేవుడు ఎంత గొప్పగా అర్థమయ్యాడో ఈరోజు బైబిల్ని చదువుతున్న, రాత్రి పగులు చదువుతున్న నీకు దేవుడు గురించి అర్థమయ్యాడా? దేవుడు నీకు అర్థమయ్యాడా? ఏమిటి చదువు గ్రంథము లేని కాలములో దేవుడి గురించి ఇంతగా చదివింది అంటే, గ్రంథము నీ చేతిలో ఉన్నా, నీవు చదువుకుంటున్నా, దేవుడు నీకు అర్థం కావటం లేదంటే రాహాబుకున్న పట్టుదల ఈరోజు నీకుందా? రాహాబుకున్న ఇంట్రెస్ట్ ఈరోజు నీకుందా? అండ్ బాగా ఆలోచించండి ప్రియులారా. దేవుడు దగ్గర కూర్చొని, ఆయన పాదాల చెంత కూర్చొని, ప్రభువా నీ మాటలు నాకు అర్థం చేయించు దేవా అని దేవుడికి ప్రార్థన చేయాలి తప్ప గర్వించి నాకే అంతా తెలుసు, నాకు తప్ప ఎవడికి తెలీదు అనుకొని గర్వించావా, బైబిల్లో ఓనామాలు కూడా నీకు రావు. అందుకే ఒక్కసారి ఆలోచించండి. చక్కటి విషయాలు దేవుడి గురించి మనం ఇంకా మరిన్ని విషయాలు ఆలోచించుకుందాం. ఇంతటితో సమయాన్ని